సంబంధించిన వీడియో మీరు పక్క బాక్స్‌లో చూస్తూనే ఉండుంటారు. యూనివర్సిటీని కాపాడుకునే ప్రయత్నం, యూనివర్సిటీ ల్యాండ్స్‌ని కాపాడుకునే ప్రయత్నం, అక్కడ వసతులు కల్పించుకోవడానికి విద్యార్థులు ఈరోజు చేస్తున్న పోరాటం కాదు. ఏబీవీపీ ఈరోజు చేస్తున్న పోరాటం కాదు. గత ప్రభుత్వంలో కూడా విద్యార్థుల మీద అణచివేత ధోరణి ఏ విధంగా ఉందో, ప్రభుత్వాలు మారినా కూడా ప్రశ్నించే గొంతుకల మీద అణచివేత అలానే ఉంది అని మరొకసారి ప్రూవ్ అయింది. అసలు నిన్న అక్కడ ఏం జరిగింది ఏంటి అనేది ప్రస్తుతం హాస్పిటల్‌లో ఉన్నారు ఝాన్సీ గారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఏమైందండి అసలు నిన్న మీరు అంత పోలీసులు మీ జుట్టు పట్టుకొని అంత వెంబడించి చేయాల్సిన అవసరం ఏమొచ్చుండే? నమస్తే అండి. యాక్చువల్‌గా మేము అక్కడికెళ్ళడానికి రీజను గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో 55 ద్వారా 100 ఎకర్స్ ల్యాండ్‌ని హైకోర్టు నూతన భవనానికి కేటాయిస్తుంది. యూనివర్సిటీ యొక్క ల్యాండ్‌ని ఇవ్వొద్దు. విద్యా సంస్థలను కాపాడాలి. ల్యాండ్స్‌ని కాపాడాలి. ముఖ్యంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఎన్నో రీసెర్చ్‌లు జరగడానికి ల్యాండ్ అనేది అవసరము. ఎంతోమంది అక్కడ బయోడైవర్సిటీ పార్క్‌ని డెవలప్ చేయడానికి 30 ఇయర్స్ పట్టింది. ఆ ల్యాండ్‌ని హైకోర్టుకి ఇవ్వడం ద్వారా విద్యార్థులు పరిశోధనలు చేయడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం మారినా కూడా వాళ్ళ ప్రవర్తన మారడం లేదు. విద్యా సంస్థల యొక్క భూములపైనే పడుతున్నారు. ఎక్కడెక్కడో చాలా ల్యాండ్స్ ఉన్నాయి. మేము హైకోర్టు భవనానికి వ్యతిరేకం కాదు. దయచేసి మీరు విద్యార్థుల పక్షాన ఉండాలి. యూనివర్సిటీలను కాపాడాలని చెప్పేసి జీవో పాస్ అయిన డే 1 నుంచి కూడా ఏబీవీపీ అక్కడ అనేక కార్యక్రమాలు తీసుకుంటూ వస్తుంది. ఎక్కడైనా శాంతియుతంగానే మేము పోలీసు వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ అయ్యి మాకు సపోర్ట్ చేయాలి సార్, మేము స్టూడెంట్స్ అని చెప్పేసి కూడా వాళ్ళతో మాట్లాడుతూ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాము. దానిలో భాగంగానే నిన్న అక్కడ విద్యార్థులు కూడా మేము చేసిన కారణంగా విద్యార్థులు వచ్చి కూడా అక్కడ నిరసన చేస్తున్నారు. ఈ రోజుకి 15 డేస్ అవుతుంది. ఎస్టర్డే మేము అక్కడికి వెళ్ళి శాంతియుతంగా వాళ్ళకి మద్దతు తెలిపి, సార్ మేము ఒకసారి ల్యాండ్ దగ్గరికి వెళ్ళి మేము మద్దతు తెలుపుతాము శాంతియుతంగా, మేమేం చేయం సార్, మీరు కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, మీరు కూడా సపోర్ట్ చేయాలి అంటే లేదు అని చెప్పేసి వాళ్ళు అడ్వాన్స్ అయ్యి అరాచకంగా ప్రవర్తించడము, అరెస్టులు చేసేయడం ఎక్కడికక్కడ అలా చేశారు. నేను కొంచెం ఆ ల్యాండ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాను. నా వెనకాల పరిగెత్తడానికి వాళ్ళకి పాసిబిలిటీ కాలేదు. వాళ్ళు కావాలని వేరే వాళ్ళు వెహికల్ వస్తుంటే వాళ్ళది ఆపి మరి అడ్డు పెట్టి ఆ వెహికల్ తీసుకొని చేజ్ చేసుకుంటూ వచ్చి నా హెయిర్ పట్టుకొని కింద పడేశారు. ఎందుకు పట్టుకున్నావు అంటే కూడా ఇలానే ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫైనల్గా వీళ్ళ ఉద్దేశం ఏందంటే వీళ్ళ యొక్క ఉద్యమాన్ని ఆపేయాలి. ఎవరినో ఒకరిని ఇట్లా చేస్తే తప్ప ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ వీళ్ళు కానీ ఉద్యమాలు మానుకోరు. ఖచ్చితంగా దీన్ని అణచివేయడం కోసం అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించిరు. ఏదేమైనప్పటికీ నాకు న్యాయం చేయమని నేను ఇప్పుడు అడగట్లేదు. విద్యార్థులకు, విద్యా సంస్థలకు న్యాయం చేయాలి. యూనివర్సిటీ ల్యాండ్ని ఎట్టి పరిస్థితిలో ఇవ్వద్దు. ప్రభుత్వం ఇప్పటికైనా ఈ జీవోని రద్దు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అంటే మీరు ఏదైతే హైకోర్టు భవనానికి కేటాయించారో ఆ స్థలంలోకి వెళ్ళడమే నిన్న మీరు చేసిన తప్పుగా పోలీసులు భావించారా? అంతే అండి. మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ముందుకెళ్ళడానికి ప్రయత్నించాం. మేము ల్యాండ్ ఏం 100 ఎకర్స్ మేమేం ఎత్తుకొచ్చేది కాదు కదా. జస్ట్ మేము అక్కడికి వెళ్ళి నిరసన వ్యక్తం చేస్తాం, సార్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ఇది అని చెప్పేసి మేము చెప్పే వెళ్ళాం అక్కడికి. వాళ్ళు కావాలని ఆ విధంగా అక్కడ ఎవ్వరూ లేరు. మొబైల్ కూడా తీసేసుకొని బెదిరించారు చాలా. నన్ను బెదిరించినప్పటికీ మీరు ఏమైనా చేయండి సార్ మీ రూల్స్ ప్రకారం, కానీ మీరు చేసింది మిస్టేక్, ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు కదా. విద్యార్థులు మేమేం క్రైమ్ చేసి పారిపోవట్లేదు. క్రైమ్ చేసిన వాళ్ళ పట్ల కూడా ఈ విధంగా మీరు ప్రవర్తించారు ఎందుకని చెప్పేసి నేను గట్టిగా వాదించడంతో తర్వాత ఆ వీడియో మేము సేఫ్లో పెట్టాము. అప్పటికి ఫోన్ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు మొబైల్ ఇవ్వడం జరిగింది మాకు. రైట్. అంటే ఈ సంఘటన తర్వాత మీరు కేసు ఫైల్ చేయడం కానీ, లేకపోతే మిమ్మల్ని అలా జుట్టు పట్టుకొని ప్రవర్తించిన పోలీసుల మీద యాక్షన్ తీసుకుంటామని కానీ ఎవరి నుంచైనా మీకు ఏదైనా మెసేజ్ వచ్చిందా? యాక్చువల్గా మేము అరెస్ట్ అయ్యాము. ఈవినింగ్ వరకు పిఎస్లోనే ఉన్నాం. మా చేతిలో మొబైల్స్ ఏం లేదు. వెంటనే అక్కడే ఉంటే మళ్ళీ డిలీట్ చేస్తారు. అంటే ఏదో నా వీడియో చూయించుకోవాలన్నది కాదు. ఈ విధంగా ఈరోజు నాకు జరిగింది. అక్కడ విద్యార్థులు మమ్మల్ని నమ్మి కూర్చున్నారు. ఈరోజు ఒక స్టేట్ సెక్రటరీ పైన ఈ విధంగా దాడి జరిగితే మమ్మల్ని ఏం చేస్తారనే భయభ్రాంతులకు గురి అయ్యే సందర్భం వస్తుంది. కాబట్టి దీన్ని ఆలోచించి చేద్దాము అని చెప్పేసి మేము బయటికి రావడం జరిగింది. ఈవినింగ్ నుంచి నాకు కొంచెం అనీజీగా ఉన్నప్పటికీ మాకు కామన్గా ఇవన్నీ అవుతుంటాయి అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. 12 o'clockకి నాకు బాగా హెడేక్ ఇదంతా స్టార్ట్ అయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. ఓకే. అంటే అంత జుట్టుపట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. అసలు పోలీస్ స్టేషన్‌లో ఏమని కేసు పెట్టారు? మీరేమి అక్కడ దొంగతనానికో, ఇంకో దానికో వెళ్ళలేదు. ఇన్ఫార్మ్ చేసే వెళ్లారు. కేసు ఫైల్ చేశారా? లేకపోతే బెదిరించడానికి తీసుకెళ్లి మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారా?
బెదిరించడానికి తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. మీరేమైనా ఎక్కువ మాట్లాడితే కేసులు ఫైల్ చేస్తాము, రిమాండ్‌కి పంపిస్తాము అని కూడా మాట్లాడడం జరిగింది. అయినప్పటికీ కూడా మాకేం ఉద్యమాలు కొత్త కాదు. కేసులు, రిమాండ్‌లకెళ్ళిన వాళ్ళే ఉన్నారు. అంత విద్యార్థి నాయకులు చదువుకుంటూ సమాజం కోసం, విద్యార్థి సమస్యల కోసం పోరాడేవాళ్ళు. ఈవెన్ మన రాష్ట్ర సాధన కోసం కూడా విద్యార్థి నాయకులు ముందుండి కొట్లాడిరు. యూనివర్సిటీ ఉద్యమ కేంద్రాలుగా ఉన్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి. అటువంటి యూనివర్సిటీ కేంద్రాలను ఈ విధంగా కబ్జాలకు గురి చేస్తే ఏదైనా అన్యాయం జరిగితే మనం కోర్టుకెళ్తామండి. ఈరోజు కోర్టులే వచ్చి విద్యా సంస్థల్లో కూర్చుంటే విద్యార్థులు ఎటు పోవాలి? అంటే అక్కడ యూనివర్సిటీ ఉండాలనే ఉద్దేశం లేదు. ఏదో రియల్ ఎస్టేట్ మాఫియాలని గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం వారు ఎన్నో ఆరోపణలు చేసిరు. మరి వచ్చి నెల రోజులు కాకముందే ఈ విధంగా యూనివర్సిటీ పైన మీరెందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాలు చేసింది సిటీ చుట్టూ అని చెప్పేసి చాలా స్టేట్మెంట్లు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. మరి ఆ కబ్జా చేసిన భూములు మీరు ఎందుకు రిటర్న్ తీసుకొని కోర్టుకి ఇవ్వకూడదు? ఎందుకు విద్యా సంస్థల భూమిపైన మీరు కన్నుంది? మీకు ఏ ఉద్దేశం లేకపోతే విద్యా సంస్థల పైన ఎందుకు మీరు కన్నేసిరు? ఇది ఒక్కటే ప్రశ్నించదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే ఆ జీవోని రద్దు చేయాలన్నదే మా ముఖ్యమైన డిమాండ్. ఏది ఏమైనా చివరి వరకు పోరాడుతూనే ఉంటాం. ఆ జీవో రద్దయ్యే వరకు కూడా మేము నిలబడి కొట్లాడుతాం. ఓన్లీ తలకే దెబ్బ తాకిందా ఝాన్సీ గారు? ఇంకెక్కడైనా దెబ్బలు తాకాక డాక్టర్స్ ఏమన్నారు? ఇంకా 2 డేస్ హాస్పిటల్‌లో ఉండాలి అని చెప్తున్నారు. కారణం ఏమని చెప్పారా? ఇంకా అబ్జర్వేషన్‌లో పెట్టారు. కొన్ని పెయిన్స్ అప్పుడే తెలియదు అని చెప్పేసి. హ్యాండ్స్, లెగ్స్‌కి కూడా కొంచెం గుద్దుకున్నాయి. ఇట్లా ఉంది. ఫైనల్‌గా అంటే ఈ ఇన్సిడెంట్స్ చూసిన విద్యార్థి లోకానికి గత ప్రభుత్వానికి, ఇప్పుడు ప్రభుత్వానికి మధ్య ఏమన్నా తేడా కనిపిచ్చింది అని వాళ్ళు అనుకోవచ్చా? లేకపోతే విద్యార్థుల సమస్యలు ఈ ప్రభుత్వ హయాంలో తీరుతాయి అని అనుకుంటున్నారా? అసలు విద్యార్థి లోకానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఎక్కువ స్ట్రగుల్ అయింది గత ప్రభుత్వంలో అంటే విద్యార్థులు, నిరుద్యోగులే అండి. ఎందుకంటే రాష్ట్రం సాధించింది కూడా విద్యార్థి, నిరుద్యోగులు ముందుండి అన్ని ఉద్యమాలు నడిపించి స్వరాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని ఎన్నో ఆశలతోని సాధించుకున్నాం. కానీ ఆ ప్రభుత్వంలో ఏ ఆశలు, ఆంక్షలు కూడా నెరవేరలేదు. ఈ ప్రభుత్వంని ఎంచుకుంది కూడా ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగుల పాత్రే ముఖ్యంగా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో నష్టపోయినాం. ఈ ప్రభుత్వంలో అయినా మాకు న్యాయం జరుగుతుంది, విద్యా వ్యవస్థ బాగుపడుతుంది, ఉద్యోగాలు వస్తాయి అనుకున్నాం. కానీ ఈ విధంగా వచ్చి రాగానే విద్యా సంస్థల పైన కన్నేసి ఈ విధంగా అన్యాయం చేసే వైపు వీళ్ళు చూస్తారనేసి ఏ ఒక్కరు కూడా అనుకోలేదు. ఈ ఇన్సిడెంట్ ద్వారా కూడా చాలా మందికి గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా ఏముంది అనే డైనమాలో ఉన్నారు విద్యార్థులు. ఇటువంటి పునరావృతం కావద్దు. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల పక్షాన, విద్యార్థుల పక్షాన ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ముందుకెళ్ళాలి. ఈ ప్రభుత్వంలోనైనా విద్యార్థులకు, నిరుద్యోగులకు, ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. రైట్. అంటే ఝాన్సీ గారు అడిగిన మాటల్లో ఒకటైతే వాస్తవం ఉంది. గత ప్రభుత్వం చాలా కబ్జాలు చేసింది. ఆ కబ్జాల ల్యాండ్స్ అన్ని బయటికి తీస్తున్నాము అని చెప్తున్నారు. ఈరోజు యూనివర్సిటీ భూములే రాష్ట్ర డెవలప్మెంట్ కోసం వాడాలి అనే ఒక విషయాన్ని బూచిగా చూపించి అక్కడ హైకోర్టు భవనానికి ప్లేస్ కేటాయించడం అనేది విద్యార్థులు హర్షించదగ్గ విషయం కాదు. ఎందుకంటే ఈరోజు ఇంకా యూనివర్సిటీలు డెవలప్ అవ్వాల్సింది ఉంది. ఇంకా ఉచిత విద్యను ప్రతి ఒక్కరికి అందించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రణాళికల్ని మానేసి ఓన్లీ అక్కడ ఎక్కువ భూమి ఉంది, ఆ భూమిని రాష్ట్ర డెవలప్మెంట్ కోసమో, హైకోర్టు భవనాల కోసమో వాడతాము అని అంటే ఖచ్చితంగా విద్యార్థులు ప్రశ్నించే హక్కు ఉంటుంది. ఆ ప్లేస్కి వెళ్ళి ఇదే ప్లేస్ హైకోర్టు భవనానికి కేటాయిస్తుంది, దయచేసి ఆ జీవోని వెనక్కి తీసుకోండి అని చెప్పే ప్రయత్నం చేస్తేనే ఈ రోజులు పోలీసులు ఏం చేశారు అనేది చూసాం. మరి ఇలానే గనక ఉంటే దీని మీద రేవంత్ ప్రభుత్వం స్పందించి వాళ్ళకి సంబంధించి వీళ్ళు అడుగుతున్న దానికి సంబంధించి సమాధానం చెప్పకుంటే ఈ ప్రభుత్వం మీద కూడా విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తి నమ్మకాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. రెండు ప్రభుత్వాలకు మధ్య తేడా అయితే కనిపించట్లేదు మాకు అని చెప్తున్నారు. చూడాలి మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందిస్తుందా, లేకపోతే గత పాలకుల్లాగానే విద్యార్థులతో మా పని అయిపోయింది, ఓట్లు పడ్డాయి, 5 ఏళ్ళు మేము ఏం చేసినా అడిగేటోళ్ళు లేరు కాబట్టి ఈ 5 ఏళ్ళు మాకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తుంది అనేది.